ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రవేశిస్తున్నాం తెలియజేస్తున్నానండి. ఫిబ్రవరి మాసము మొదటి ఆదివారం దినంకి ఏర్పరచబడిన పత్రికా పఠనం చెప్తాను. ఎపిఫానీ తర్వాత 5వ ఆదివారము మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 10 అని. రెండవ పాఠంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 23 వరకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 23 వరకు అండి. మూడవ పాఠంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 52 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 52 వరకు. అపొస్తలుల విశ్వాస ప్రమాణం నుంచి చెప్తాను. దయచేసి నాతో పాటు కూడా ప్రజలను పెద్దగా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్నట్టు లేఖనం దేవుడు దీవించబడుగాక.